రాము ఇవాళ కూడా అదే విషయం కనిపిస్తుంది. ప్రజలు అవే ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ అధికారుల నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదు. వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించినాయి. నిన్నటి కంటే కంపేర్ చేసుకుంటే ఇవాళ కూడా అంటే ఒకవైపు నిన్న జరిగిన పరిణామాలన్నింటి కూడా ఒక బేరేజ్ వేసుకుని ఎంతో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు లేకుండా పోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? అయితే ఏదైతే అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోచక్కలాగా మారింది. ఒకవైపు ప్రభుత్వం పురమాయిస్తోంది, మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు బిక్కుబిక్కుమంటూ గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే ప్రతి గ్రామంలో కూడా ప్రతిఘటన ఎదురైంది. ఈరోజు స్వయంగా మనం భువనగిరి జిల్లాలో చూసాం. ఒక ఎమ్మెల్యేనే అక్కడి నుంచి తరిమేశారు, ఒక ఎమ్మెల్యేనే నిలదీశారు. అక్కడ ఆ గ్రామంలో అడుగు పెట్టకుండా అతన్ని వెనక పంపించడం జరిగింది. అయితే నిజమైనటువంటి లబ్ధిదారులను పక్కన పెట్టి కేవలం డబ్బులు ఉన్నవారిని, లాబింగ్ చేసిన వారిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన అయితే మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. పూర్తిగా పరిస్థితి చేజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పెన నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిపోయింది. ఒక్కసారిగా గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో, మారుమూల తండాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా పరిస్థితి అంతా కూడా చేజారిపోయింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తలలు పట్టుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ముఖం చాటేస్తూ ఉన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి లీడర్లను పురమాయించారు. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయని కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. స్పష్టంగా మనకు అర్థమైంది. 10 రోజుల ముందే ఏదైతే లిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎలా వచ్చిందనేది కూడా సర్వత్రా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గ్రామ సభలో చర్చలు పెడతాం, గ్రామ సభలో పారదర్శకంగా మేము సెలెక్ట్ చేస్తాం, పారదర్శకంగా మీ అందరికీ కూడా పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 రోజుల ముందుగానే వారి లిస్టు ఏ విధంగా వారి చేతిలోకి వచ్చింది, ఆ లిస్టులో కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు మాత్రమే ఎందుకు ఉన్నాయంటూ కూడా సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వ్యక్తమై నిన్న జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఈ రోజు ఎక్కడికక్కడ పోలీసులను పెట్టుకొని కొంత నడిపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసుల నిర్బంధాలను తట్టుకొని, పోలీసుల యొక్క పహారా, పోలీసుల యొక్క భయభ్రాంతులను తట్టుకొని కూడా ప్రజలు ఒక్కసారిగా కూడా బయటకు వచ్చారు. ఒక్కసారిగా కూడా తిరుగుబాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమం వ్యక్తమై నల్గొండ జిల్లాలో ఈరోజు 330 గ్రామాల్లో ఈ గ్రామ సభలు నిర్వహించారు. సగానికంటే పైగా గ్రామాల్లో గందరగోళం నెలకొంది. టెంట్లు వీకేశారు. అధికారులను అయితే అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. పారాలని కూడా చించి వారు మొహాన కొట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున గ్రామాల్లో ఒక వ్యతిరేకత వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళని ఊరించి వాళ్ళని ఆశా పలికలు ఉంచుదాం, స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో విధంగా నడుపుకుందాం అన్నటువంటి ప్లాన్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ బెడిసి కొట్టిందని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. స్వయానా ఎమ్మెల్యేలు వస్తూ కూడా ప్రజలు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి లేకుండా ఎమ్మెల్యేలను నిలదీయడం కూడా సర్వత్రా చర్చాశనమైంది. ప్రధానంగా ఇంద్రమిల్ల గురించి అయితే చాలా గొడవ జరుగుతూ ఉంది. ఇంద్రమిల్లు ఇస్తామంటూ ఎన్నికల ముందు నుంచి కూడా వదలగొట్టారు. ఈరోజు గ్రామంలో ఒక 100 మంది అప్లై చేసుకుంటే కేవలం 5-6 మాత్రమే ఇంద్రమిల్లు ఇచ్చారు. మిగతా వారందరికీ కూడా ఎగనామం పెట్టారు. రేషన్ కార్డుల విషయంలో కూడా గ్రామంలో దాదాపు యూనిట్లన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. మార్పులు చేర్పులు చేస్తామన్నారు, పేర్లను మారుస్తామన్నారు, ఆ పేర్లను చేర్చే ప్రయత్నం చేస్తామన్నారు, కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఇస్తామన్నారు. అవేవి కూడా ఊసెత్తకుండా కేవలం ఒక 10 మందికి 20 మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వడం పట్ల కూడా సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితుల పడ్డ ఎలకలాగా మారిపోయింది. ఏం చేయాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల్లో కొంత నెట్టుకొద్దామనేటువంటి ప్లాన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్లాన్ బిడిసి కొట్టడంతో ఎమ్మెల్యేలందరూ కూడా తలలు పట్టుకున్నారు. ఇదంతా కూడా పరిపాలన అనుభవం లేక, పరిపాలన అనేటువంటి ఒక అనుభవం లేకనే ఈ విధంగా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. బ్యూరోక్రసీ కూడా చెప్పే మాటలు, అధికారులు చెప్పే మాటలు ప్రజాప్రతినిధులు వినట్లేదు. సీఎం ఇవేవి కూడా పట్టించుకోకుండా విదేశాల్లో ఉన్నారు. మంత్రులందరూ కూడా కర్ణాటకలో తిరుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలేమో మమ్మల్ని ఇక్కడ తోసి వాళ్ళంతా కూడా మొహం చాటేస్తున్నారని కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ.